చూడండి అండి, పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ఒక గంట కూర్చున్నాడు అనుకో, ఇల్లు విజిటింగ్ చేస్తా. అలా ఆయన మంచోడా? అలా అబ్బాయి మంచోడా? ఏమడం మంచిదా? వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళు కదా. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాడు. సరే మన ఇంటికి వచ్చాడా, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. చూడు అబ్బాయి ఏమని చూడు, తిప్పులాడి గబ్బా గబ్బా కూల్ డ్రింక్ తీసుకెళ్ళి ఎత్తుంది ఆయనకి. మీరు చూసారా? ఆ లోకంలో మాటలు ఉంటాయి చూసారా? అబ్బో ఆయన చూడు ఎప్పుడన్నా పక్కన పిల్లడికి చాక్లెట్ ఇచ్చాడా, ఇప్పుడు చూడు ఏదో తీసుకురాడని బండి వేసుకెళ్ళాడే. వామ్మో వీళ్ళు మంచోళ్ళు అని ఆ పాస్టర్ గారికి తెలియదేమో, ఆ పాస్టర్ గారికి తెలియదేమో. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ అలాగే చదువుకుంటారు. ఈ జక్కే గురించి నీకు తెలియదేమో, జక్కే గురించి నీకు తెలియదేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు యేసు ప్రభు పితరులు చెప్పాలి. అర్థమైందా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? జక్కయ్య చూసావా, ఆ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాడు అన్నాడు. అక్కడ యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. ఈయన కూడబెట్టిన ఆస్తి తప్పుడులాగా మనలాగా బ్యాంకులు దాచుకోవడానికి అన్ని ఇంట్లోనే అయ్యా. ఇప్పుడు మనకు లంకి బిందుల రూపంలో బయటపడి, అర్థమైందా? ఇంట్లో దాచుకున్నాయన్నీ ఇప్పుడు లంకి బిందులు, ఆ బిందులు, ఈ బిందులు మనకు పడుతున్నాయి కదా, గుప్త నిధులు, ఆ నిధులు, ఈ నిధులు అని. అవన్నీ ఇప్పుడు మనకు బయట పడుతున్నాయి. అర్థమైందా? అర్థమైందా? ఆ రోజులు అలా దాచుకునేవాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన పిలిచాడో, నేను నీ ఇంటికి వస్తున్నా అన్నాడో, ఆయనలోనికి పవిత్రాత్మ దూరింది. ఆ పవిత్రాత్మ ఆయన చేత అనేక కార్యాలు అంటే, మనమైతే దేవుని ఒప్పుకున్న సంవత్సరానికి 2 సంవత్సరాలు చూద్దాంలే నిదానంగా, ఏమోలే దేవుడు ఇచ్చినగా దేవుడే తీసుకుంటాడు అనే లెక్కలో ఉంటారు. కానీ ఎవరికి అన్యాయం చేసాం కనీసం గుర్తు కూడా చేసుకో. అందుకే పౌలు గారు చెప్పేది, యేసు ప్రభువు చెప్పేది, నిన్ను నీవు విమర్శించుకొనుము. అర్థమైందా? ఇప్పుడు ఏం చేశాడండి ఈయన? పేదలకు ఇచ్చేసాడు సగం. చూడండి, పేదలకి సగం ఇచ్చేసాడు. ఎవరి యొద్ద అన్యాయముగా 1 రూపాయి తీసుకున్నాడు వాళ్ళందరూ పిలిచాడు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ పిలిచాడు. రూపాయి తీసుకున్న వాడి దగ్గర 4 రూపాయలు ఇచ్చాడు. 4 రూపాయలు తీసుకున్న వాడికి 12 రూపాయలు ఇచ్చాడు. అట్లా 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 అయినా పనిచేశాడండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? చూసారండి, అందుకు ఏమన్నాడు యేసు ప్రభు? ఇతడు కూడా అబ్రాహాము కుమారుడివే. పిచ్చోళ్ళు తెలియట్లేదు కానీ మనందరం కూడా అబ్రాహాము కుమారులమే. కానీ అబ్రాహాములో ఉండే విశ్వాసం మనలో లేకుండా జీవిస్తూ ఉన్నాము. అందుకే నేడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి నా ఇంటికి రక్షణ వచ్చిందంటే, వచ్చిందని చప్పట్లో కొట్టుకుంటున్నాం కానీ అది ఎలా వచ్చిందో మనం గమనించుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్షణ నేనేమంటానంటే, పాత నిబంధన గ్రంథం చెప్పాలి, సందర్భానుసారంగా ఒక మాటను తీసుకురావాలి, 2 మాటలు తీసుకురావాలి. అంటే వాళ్ళు చెప్పిన వాక్యం గురించి కాదు, ఉపవాసం గురించి. కాబట్టి అది పాత నిబంధనలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో చెప్పాడు. అర్థమైందా? కానీ యేసు ప్రభు వచ్చినప్పుడే పంట ఇస్తారము అన్నాడు, పనిగాళ్ళను తయారు చేయమన్నాడు. మరి ఇప్పుడు పనిగాళ్ళను తయారు చేస్తున్నాము, మొక్కలు ఇత్తనాలు నాటుతున్నావా? ఇత్తనాలు నాటే లెక్కలోనే ఉన్నాము. పనిగాడిని తయారు చేయట్లా, కొయ్యాలి కదా, కోత కొయ్యాలి కదా. అంటే ఏంటి? పాపులు ఎక్కువ ఉన్నారు, సువార్త ప్రకటించాలి అని అర్థం. ఇక్కడ సువార్త ప్రకటించే వాళ్ళు మనం ఎవరు తయారు చేస్తున్నాము? మనకు మనమే తయారవుతున్నాం. ఏ రకంగా? సువార్త మనలో పెరగంగానే విశ్వాసులు ఎక్కువ అవుతారు. విశ్వాసులు వేసే డబ్బులు చూడంగానే, అబ్బా వీళ్ళు ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇని కదా, వీళ్ళు ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? ఎంత అవుతాయి అండి? 10,000 అవుతుంది కదా. అబ్బా వీళ్ళు ఒక్కొక్కరు 10,000 ఎత్తే ఎంత అవుతుందండి? 1,00,000 రూపాయలు అయింది. ఇక వాక్యం పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏది? అది కానుకలు పెట్టి చూసుకోవడం. ఈ రకంగా సంఘాలు తయారైనాయండి. సంఘాలు తయారవటం వల్ల ఏ కులానికి ఆ కులము, ఏ యొక్క లేకపోతే ఏ వంశానికి ఆ వంశము, ఈ విధంగా మనమే అనుకొని సంఘాన్ని నిర్వీర్యం చేసి దేవుని వాక్యాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఆ అవమానపరిచేదాన్ని అనుభవించేది
ఇప్పుడు మనకు వచ్చే అనేకమైన విపత్తులు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలా చూడండి, చెన్నై పట్టణం ఇలా తుఫాన్లో చెన్నై పట్టణం సముద్రంలాగా ఉంది, మద్రాసు పట్టణము సముద్రంలా ఉంది. నేను పొద్దున కూడా వీడియోని చూశాను, సముద్రంలా ఉంది, కొట్టుకు నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి. అవి ఆ మురికి నీళ్ళు 2 రోజులు 3 రోజులు నిలవండా అవి తేటగా ఉండా కూడా నీళ్ళు ఎటు పోవట్లేదు, నీళ్ళు ఎటు పోవట్ల. మనలో వాక్యం వచ్చి నిలబడుతున్నా ఏంది, ఆ వాక్యం తేటగా పైకి కనపడుతున్నా మనలో ఉన్న మురుగు అటు ఇటు ఎటు కొట్టుకుపోవట్ల ఆడే ఉంటుంది. ఈ వాక్యం పక్కకు పోగానే పైకి ఏమో కనపడుతుందండి, ఆ మురిగే కనపడుతుంది. మరి శుభ్రం కడుక్కున్నావా? లేదు. కానీ ఈయనేమన్నాడు చూసావా, ఇక నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పానంటే రక్షణ అనే మాట ఉంది కాబట్టి ఈ వాక్యమును మనల్ని పరీక్షించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. యేసు పిలిచిన వెంటనే ఆస్తిలో సగభాగం పేదలకు పంచాడు, మిగిలింది ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు అన్యాయంగా వాళ్ళకి 4 అంతలు పంచిపెట్టి ఈయన ఏం చేసేది తెలిసి ఈయన గురించి ఇక్కడ రాయబడలేదు. ఒక ఇంగ్లీష్ గ్రంథాలు అయితే ఉన్నాయేమో కానీ తెలుగు గ్రంథాలు ఎక్కువ రాయబడలేదు. ఈయన విస్తృతముగా తనతో ఉన్న వారందరిని కూడా తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రకటించాయండి ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో. అర్థమైందా? రోమాలో ఆ సైనికులు కానీ ఆ రాజులు కానీ మరి ఈయన ఎలా మరణించాడో కూడా మనకు తెలియలేదు. కానీ మరి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు కాబట్టి ఈయన కూడా వాళ్ళు చంపి ఉంటారు. పౌలు లాంటి వాళ్ళని చంపినప్పుడు ఈయన కూడా చంపే ఉంటారు. కాబట్టి దేవుని యందు ప్రియ బిడ్డలారా, దేవుని రక్షణ వస్తుంది, క్రిస్మస్ వస్తుందని ఇళ్ళకి లైటింగ్లు వేసుకుని రంగులు వేసుకుని సంబరాలు చేసుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనసులోకి తీసుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉపవాసం ఉండే పద్ధతి నేర్చుకుంటూ ఆ ప్రకారం ముందుకు సాగిపోతూ ఆ ఉపవాస ఫలాల్ని పొందుకుంటూ ఆ ఫలాల్ని మనము అనేక మందికి పంచుతూ వారిని దేవుని సన్నిధిలోకి నడిపించే వారిగా ఉండాలని దేవుని నామంలో తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తూ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృప కలిగిన దేవా, మహిమ కలిగిన మా తండ్రి, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు తండ్రి ప్రభా మరి జక్కయ్య గురించి మేము వివరించుకునే భాగ్యమును మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనములయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, జక్కయ్య అంత పాపాత్ముడై ఉండగా తండ్రి అంత పాపాత్ముడు ఆయన పాపాలను క్షమించుటకు ఇదిగో తండ్రి ప్రభా మీ ప్రేమపూర్వకమైన పిలుపుతో తండ్రి ప్రభా మరి నీ దాసుడు మారు మనసు పొంది ఇదిగో తండ్రి ప్రభా అనేక మందిని పేదలను ఆదరించినట్లుగా మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి ప్రభా. ఎవరికైతే అన్యాయం చేశాడో ఆ అన్యాయానికి 4 అంతలుగా ప్రతిఫలం తండ్రి ప్రభా దయచేసినట్లుగా మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఇదిగో అలాంటి పాపాత్మని జక్కయ్యను తండ్రి ప్రభా మరి అబ్రహాము కుమారుడిగా మీరు వర్ణించగా మేము కూడా అబ్రహాము కుమారులుగా నిలబడేటట్లు కూడా మీ వాక్యమును మా హృదయాల్లో ఉంచి ఇదిగో జక్కయ్య ప్రవర్తించినట్లు మేము కూడా ప్రవర్తించే ఇదిగో తండ్రి ప్రభా మీ సన్నిధిలో నిలిపి మీ రక్షణను మేము పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని, మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ప్రభా మీ వాక్య ధ్యానములు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. అలాగే ఇప్పటివరకు వాక్యాన్ని ధ్యానించిన మీ యొక్క దాసుడు విజయబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇంకా మీ పరిచయంలో బహుగా వాడబడే భాగ్యమును దయచేయండి. తను చేస్తున్న పరిచయం అభివృద్ధి పరచండి. అలాగే తండ్రి ప్రభా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న మరి అనేక ఇబ్బందుల నుండి తండ్రి ప్రభా విడిపించండి. ఆర్థికంగా బలపడే భాగ్యంను దయచేయండి. నిత్యం మీ సన్నిధిలో గడిపే భాగ్యంను దయచేయండి. ఈ మందిరాన్ని సంఘాన్ని నడుపుతున్న తండ్రి ప్రభా ప్రసాద్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి చేయి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ప్రభా అందుకు ప్రతిఫలం పొందుకునే భాగ్యంను దయచేయండి. మేమందరం కలిసి మీ చిత్తమైతే అనేక ఆత్మల రక్షణగా పాటుపడకు మీ వాక్య పరిచర్యలో ముందుకు సాగిపోయే భాగ్యంను దయచేయండి. వాళ్ళు కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్యలో ముందుకు నడిపించమని, మా కుటుంబం అంతా మీ ఆత్మల రక్షణకై పాటుపడే భాగ్యంను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రానున్న కాలంలో మా కుటుంబాల్లో జరగవలసిన అనేకమైన మీ వాక్య పరిచర్య కార్యక్రమాలను తండ్రి ప్రభా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకున్నటకు మీ యొక్క దూతల కాపుదలతో పరిశుద్ధాత్మని సన్నిధితో తండ్రి ప్రభా సకల దురాత్మ శక్తులను నశింపచేసి మీ నామమును బట్టి మేము పరిచర్యలో ముందుకు సాగిపోయే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సదా మీ కృప పాత్రలయ్యే భాగ్యము దయచేయండి. మీ దాసుడు వారిని ప్రకాష్ని జ్ఞాపకం చేసుకోండి. తనకున్న అనారోగ్యమును తీసివేయండి. ఇదిగో తండ్రి ప్రభా మరి ఆ చేతికున్న నొప్పిని తీసివేసి ఇదిగో తండ్రి ప్రభా మరి యథావిధిగా ఆ చేతిని స్వస్థపరిచి ఇదిగో మీ పరిచయంలో బహుగా వాడబడే భాగ్యమును దయచేయండి. మీ బిడ్డలో ఉన్న లోపాలను తీసివేయండి. ఇదిగో తండ్రి ప్రభా అతలో ఉన్న మీకు వ్యతిరేకమైన ప్రతి